నమస్తే అండి. ఈరోజు ఒక విషయాన్ని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఏంటంటే అది ఫోకస్ ఛాలెంజ్ అంటే ఏంటి? యాక్చువల్లీ ఒక మిత్రుడు నాతో నా ఫేస్బుక్లో ఇది షేర్ చేశాడు. ఏంటి ఫోకస్ ఛాలెంజ్ అంటే సింపుల్ టర్మ్స్లో చెప్పాలంటే చెత్తని వదిలించుకోవడం, చెత్తని చూడకపోవడం. మనం ఫేస్బుక్లో కానీ, ఇన్స్టాలో కానీ, యూట్యూబ్లో ఇలాంటి సోషల్ మీడియా ఏదైతే ఉంటుందో వీటిలో నిజానికి 50% అంతకన్నా ఎక్కువ చెత్త ఉంటుంది. ఏంటండి ఈ చెత్త అంటే మనకి ఏ రకంగా కూడా అవసరం లేదు, మనకి ఏ రకంగా కూడా పనికిరాని కొంత ట్రాష్. ఫర్ ఎగ్జాంపుల్ అనకూడదు ఇలా, ఎవరిని టార్గెట్ చేయడం అనేది ఇక్కడ మన ఉద్దేశం కాదు. మనల్ని మనం బాగు చేసుకోవడం అనేది మన ఉద్దేశం. ఇప్పుడు ఒక ఆయన ఉన్నారు, ఎవరు అడిగినా అడగకున్నా ఆయన డైరెక్ట్గా జ్యోతిష్యాలు చెప్పేస్తూ ఉంటారు, ఒక జాతకాలు చెప్పేస్తూ ఉంటారు. వాళ్ళ లైఫ్ ఇలా అయిపోతుంది, అంతా చీడే, వాళ్ళ లైఫ్ ఇలా అయిపోతుంది, వీళ్ళ లైఫ్ ఇలా అయిపోతుంది. ఓకే, దానిని చూసి ఒక ఒక 1,00,000 మంది దానిపైన కామెంట్స్ చేస్తూ ఉంటారు. ఓకే, ఈ 1,00,000 కామెంట్స్ని ఆ వీడియోస్ని తర్వాత ఈయనకి మరో 100 మందో 1000 మందో న్యూస్ ఛానల్స్ వాళ్ళ వెంట ఈ సోషల్ మీడియా న్యూస్ ఛానల్స్ ఏవైతే ఉన్నాయో ఇటువంటి వాళ్ళందరూ వెళ్ళి వాళ్ళతో ఇంటర్వ్యూస్ ఇంకా 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 సో ఈ చెత్తనంతటిని మనం చూస్తూ మన టైంని ఎంత వేస్ట్ చేసుకుంటున్నాం. నిజానికి అది ఏ రకంగా కూడా మనకి ఉపయోగపడదు. ఇంకొక ఆమె సోషల్ మీడియాలో ఉంటుంది. ఆమె ఒక పార్టీని టార్గెట్ చేసుకొని అంటే ఎలాంటి బూతులు అంటే ఒక సభ్య సమాజం హర్షించలేని బూతుల్ని తిడుతూనే ఉంటుంది. ఓకే, ఆ బూతుల్ని ఎంతో మంది అట్రాక్ట్ అవుతున్నారు. ఇటుపోతుంది మనకి సమాజం అనేది. అసలు మనం మంచి చేయకపోయినా పర్వాలేదండి, ఈ సమాజానికో లేకపోతే నీ కుటుంబానికో దేనికో మంచి చేయకపోయినా పర్వాలేదు, చెడు చేయకుండా ఉంటే చాలు కదా. రైట్, ఈ చెడు వాళ్ళు చేస్తున్నారు. దానిని మీడియా కొన్ని యూట్యూబ్ ఛానల్స్ అని లేకపోతే మరో ఇవన్నీ వాటిని ఎందుకు ఫోకస్ చేస్తున్నాయి, వాటిని రుద్ది 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 మన మీద ఎందుకు తీసుకొస్తున్నాయి? దానిని మనం ఎందుకు చూడాలి? మనం చూడడం ద్వారా మనం ఏం కోల్పోతున్నాం? ఇది ఈ ఫోకస్ ఛాలెంజ్ అనే దాని ముఖ్య ఉద్దేశం. అంటే ఇటువంటి చెత్తని ఎవడో ఒక హీరో మీద, మరో హీరో మీద, లేకపోతే ఒక హీరో పర్సనల్ లైఫ్, లేకపోతే ఒక జ్యోతిష్యుడు చెప్పే పనికి మాలినటువంటి విషయాలు, లేకపోతే ఒక ఆమె తిట్టే అడ్డమైన బూతులు, లేకపోతే ఈ సెక్షువల్ రిలేటెడ్ అంటే ఈ చెత్తనంతటిని చూస్తూ చూస్తూ చూస్తారు. ఇది మాకు ఎంటర్టైన్మెంట్ అండి. చాలా మంది మాట ఇది సరదా ఉంటుందండి, దీనిలో మనం కోల్పోయేది ఏముంటుంది, సరదాగా చూస్తాం పక్కన పడేస్తాం అని అనుకుంటే నా వరకు ఎందుకు అది నాకు కరెక్ట్ కాదనిపిస్తుంది. ఎందుకంటే మంచి ఇన్ఫ్లుయెన్స్ ఎంత పడుతుందో నాకు తెలియదు, కానీ చెడును చూస్తూ 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 ఆ చెడు ఇన్ఫ్లుయెన్స్ ఖచ్చితంగా మన బ్రెయిన్ మీద, మన టైం మీద. ఓకే, దాన్ని చూస్తూ మాటికి ఫోన్ చూడాలనిపిస్తుంది. ఇలా చూస్తున్నప్పుడు మనకి ఏంటంటే ఒక 10 నిమిషాల తర్వాత మళ్ళీ చూడాలనిపిస్తుంది ఫోన్. ఎందుకు? ఆ ట్రాష్ అంతటిని, ఆ చెత్త అంతటిని చూడటానికి మనం అడిక్ట్ అవుతున్నాం, మనం తెలియకుండానే మనం దానికి అడిక్ట్ అవుతున్నాం తెలియకుండా. సో వీటన్నింటి నుంచి ఒక 2 లేదా 3 నెలల కాలం దూరంగా ఉండటం. అంటే ఆ మీడియా నాకు కూడా వస్తుంటాయి. ఓకే, ఇలా ఓపెన్ చేయగానే ఒక ఫేస్బుక్నో లేకపోతే ఒక ఇన్స్టానో ఓపెన్ చేయగానే వెంటనే వాళ్ళు వచ్చేస్తుంటారు. ఈ జ్యోతిష్యుడు, ఆ బూతులు తిట్టే ఆమె, వీళ్ళందరూ వచ్చేస్తుంటారు. సో మనం కూడా ఏం చేస్తుంటాం అంటే జస్ట్ ఒకసారి ఓపెన్ చేసేస్తుంటాం తెలియకుండా. సో ఈ ఫోకస్ ఛాలెంజ్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే వీటన్నిటిని పర్పస్లీ, డెలిబరేట్లీ మనం చూడకుండా ఉండటం. ఒకవేళ మనకు కనిపించిన వాటిని జస్ట్ స్కిప్ చేసుకుంటూ వెళ్ళిపోవటం. ఓకే, మన కెరియర్కి ఉపయోగపడేది, మన కెరియర్ అంటే పిల్లలు ఉంటారు. ఓకే, వాళ్ళకి ఇదంతా అవసరమా? ఈ చెత్తంతా వాళ్ళ బ్రెయిన్లోకి వెళ్తే మెయిన్ థింగ్స్, ఇంపార్టెంట్ థింగ్, యూస్ఫుల్ థింగ్స్ ఇవన్నీ బ్రెయిన్లో ఉంటుందా? బ్రెయిన్లో ఉండటానికి వాళ్ళకి బ్రెయిన్లో ఖాళీ ఎక్కడిది? ఓకే, బ్రెయిన్ ఎంతైనా అకామిడేట్ చేస్తూ ఉండొచ్చు, కానీ అంతా ఈ చెత్తతోనే నిండిపోతుంది కదా, వాళ్ళకి ఖాళీ ఎక్కడిది? మంచి, ఇందాకే నేను చెప్పాను, మంచి చేయకపోయినా పర్వాలేదు, ఇలాంటి చెడు చేస్తూ వాళ్ళ టైంని, వాళ్ళ ఆరోగ్యాన్ని, వాళ్ళ బ్రెయిన్ని పాడు చేయటం ఎంతవరకు కరెక్ట్? ఓకే, మీ కెరియర్కి అవసరమైనటువంటిది ఏదో ఒకటి చూడండి. లేదా ఎంటర్టైన్మెంటే కావాలంటే చాలా వీడియోస్ ఎంటర్టైన్మెంట్, క్లీన్ ఎంటర్టైన్మెంట్ చాలా ఉన్నాయి. ఓకే, ఏదో ఒక సినిమాలు చూడండి. ఏంటండి ట్రాష్ 24 గంటలు మన బ్రెయిన్ని పాడు చేస్తూ? అయితే ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటి, అసలు మనం ఎందుకు చూస్తున్నాం, మనం ఎందుకు ఇది చూడాలి? ఈ ఫోకస్ ఛాలెంజ్ చెప్తుంది అదే. దీన్ని మనం చూడకుండా స్కిప్ చేసుకుంటూ ఒక 2 నెలలు లేదా 3 నెలల కాలాన్ని మనం వేరే ఇంపార్టెంట్ థింగ్స్ పైన కాన్సన్ట్రేట్ చేయటమే
ఫోకస్ ఛాలెంజ్ అంటే మనకి ఏదైతే అవసరమో దానిపైన కాన్సన్ట్రేట్ చేయటం ఈ ఫోకస్ ఛాలెంజ్. అలా మనం ఉండడానికి ట్రై చేయమని చెప్తుంది ఈ ఫోకస్ ఛాలెంజ్. నిజానికి నాకు ఇది చాలా నచ్చిందండి. నచ్చడమే కాదు, నిజానికి మన కెరియర్కి కానీ, మన బ్రెయిన్కి కానీ, ఓకే, మన టైంకి కానీ ఇది కిల్ చేయకుండా, ఓకే, మనస్సుని హ్యాపీగా, మనస్సుని ప్రశాంతంగా ఉంచుకోవటానికి దీనివల్ల మనకి బీపీస్ కూడా లేనిపోని బీపీలు వస్తున్నాయండి. ఈ బీపీలు తర్వాత ఇలాంటివన్నీ అంటే మనకి ఏ విధంగా కూడా మనం రిలవెంట్ కాకపోయినా అక్కడ జరుగుతున్నటువంటి దాన్ని చూసి ఏదో ఒక రకంగా మన బ్రెయిన్ రియాక్ట్ అవుతుంది, మనము రియాక్ట్ అవుతాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఆమె ఆ బూతులు మాట్లాడుతుంది అంటే విపరీతమైన బూతులు అండి. అసలు ఒక సమాజంలో అలాంటి వాళ్ళు ఈ సోషల్ మీడియాలో అంత బూతులు మాట్లాడుతూ అన్ని రకాలుగా తిడుతూ ఎలా ఉండగలుగుతున్నారు? చట్టాలు ఏం చేస్తున్నాయి? పోలీసులు ఏం చేస్తున్నారు? అసలు అటువంటి వాళ్ళు ఎలా ఉండగలుగుతున్నారు? ఇప్పటికే అర్థం కావట్లేదు. సో ఆమె వీడియోలు మనం పదే 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 మన యువత చూడటం వల్ల ఈ యువత ఒక రకమైనటువంటి అంటే నేను ఈ మెడికల్ టెక్నాలజీస్ అవి నాకు తెలియదు కాబట్టి నేను చెప్తున్నాను, వాళ్ళ బ్రెయిన్ నిజంగా పాడవుదా? ఆమె మాట్లాడే బూతులు, ఓకే, మన చుట్టూ ఏం జరుగుతుందో దానికి మనం ఇన్ఫ్లుయెన్స్ అవ్వకుండా ఉంటామా? మన ఇంట్లో మంచి జరుగుతుంటే సహజంగా మంచికి అట్రాక్ట్ అవుతాం, మనం కూడా అదే చేయడానికి ట్రై చేస్తాం. మన చుట్టూ చెడు జరుగుతుంటే ఆ చెడునే మనం కూడా ఫాలో అయ్యే అవకాశం లేదంటారా? సో హౌ ఫార్ ఇస్ ఇట్ కరెక్ట్? ఇటువంటి వాటిని ఆ మీడియాలో పెట్టడం, దానిని మనం పదే పదే చూడటం. నిజానికి వాళ్ళు మీడియాలో పెట్టకుండా ఉండటం అనేది మనం ఆపలేం. ఎందుకంటే ఎక్కడ ఏది సెన్సేషన్, ఎక్కడ ఏ చెత్త మాట్లాడితే ఎక్కువ మంది చూస్తారు అనేటటువంటి వ్యూస్తో కొన్ని ఛానల్స్, కొన్ని న్యూస్ ఛానల్స్, యూట్యూబ్ న్యూస్ ఛానల్స్ ఇటువంటివి, వీళ్ళు కూడా వాళ్ళనే ఇంటర్వ్యూస్ చేస్తూ, ఓకే, వాళ్ళనే పదే పదే ఇంకా 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 కాంట్రవర్సీస్ రైజ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా వాళ్ళని కంట్రోల్ ఎలా చేయాలి అంటే మనలాంటి వాళ్ళు, ముఖ్యంగా చదువుకున్న వాళ్ళు, కోర్స్ ఎఫ్బీలో అవన్నీ చూసే వాళ్ళు కూడా చదువుకున్న వాళ్ళు, నాకు తెలిసి చాలామంది బాగా చదువుకున్న వాళ్ళే ఉంటారు. సో వాళ్ళందరూ ఇటువంటి వాటిని స్కిప్ చేస్తే కొన్నాళ్ళకి మంచి వీడియోస్ అందరూ చేయరా? అయితే సమాజంలో ఈనాడు కాదు, ప్రతి కాలంలో మంచి చెడు రెండూ ఉంటుంది. మా కాలంలో అంతా మంచి ఉందండి, అదేదో అంటారు. ఇప్పుడు 90స్లో అంత బ్రహ్మాండమే. 90స్లో మరి మేము ఉన్నాం, 90స్లో గ్రాడ్యుయేషన్ చేస్తున్నాం, అంతా బ్రహ్మాండంగా అయితే 90స్లో ఏం లేదు. అక్కడ కూడా బ్యాడ్ గుడ్ అన్నీ ఉన్నాయి. కాకపోతే ఇంత బ్యాడ్ లేదు, ఇంత చెడుని మనం చూసే అవకాశం ఆ రోజుల్లో లేదు. 90స్లో నేను గ్రాడ్యుయేషన్ చేస్తున్నాను, ఆ టైంలో ఇంత చెడు చూడటానికి అవకాశం ఎక్కడుంది? మా చేతుల్లో మొబైల్ లేవు, స్క్రీన్ టైం లేదు, ఓకే, చదివితే కాలేజ్ బుక్స్ చదవాలి లేదా నావెల్స్ లాంటివి చదవాలి. కాబట్టి ఓల్డెన్ డేస్ ఎప్పుడు మంచివే అని అంటే ఇది కూడా ఓల్డెన్ డేస్ నిజంగా మంచిదే. కానీ ఈరోజు మనం దీన్ని ఎన్ని కంట్రోల్ చేయలేకపోతున్నాం. వాళ్ళ వీడియోస్ అప్లోడ్ చేయడాన్ని మనం కంట్రోల్ చేయలేం. వాళ్ళు వీడియోస్ పెడుతూనే ఉన్నారు. వాళ్ళ వీడియోస్లో ఇంకా ఏదైనా కాంట్రవర్సీ చేసి మన వ్యూవర్స్ని పెంచుకుందామని న్యూస్ ఛానల్స్ వాళ్ళ వెంట పడుతున్నాయి. ఇజ్ ఇట్ రియల్లీ రెస్పాన్సిబుల్ థింగ్? కాదు. కానీ ఎవరికి మనం రెస్పాన్సిబిలిటీ గురించి ఎవరికి మనం చెప్పగలం? ఎవరికి చెప్పే స్థితిలో మనం లేం కదా. అప్పుడు ఏం చేయాలంటే ఇటువంటి వాటిని మనకి మనంగా, మన ఆరోగ్యం కోసం, నిజంగానే ఇది మన ఆరోగ్యం కోసమే, వీటన్నిటిని దూరం చేస్తే సగం బీపీలు మనకు ఉండవండి. నేనైతే ఇలాగే అనుకుంటున్నాను. సగం చెత్త మన బ్రెయిన్లోకి ఈ ట్రాష్ అంతా మనకు వెళ్ళకపోతే నిజంగా మనం చాలా హెల్దీగా ఉండే అవకాశం ఉందేమో. ఇటువంటి వాటిని చూస్తూ, ఇటువంటి వాటి నుంచి మనం ఒక పైశాచిక ఆనందాన్ని పొందుతూ మనం ఎందుకు ఉండాలి? సో మనం ఎందుకు మన కెరియర్ మీద, కెరియర్ అంటే ఎవరికి ఉంటుంది? ఇప్పుడు 52 సంవత్సరాలు ఉన్నటువంటి నా కెరియర్, నాకు కెరియర్ ఉంది, నేను కొత్త థింగ్స్ నేర్చుకోవచ్చు, ఓకే, నేను ఇంకా షైన్ చేసుకోవచ్చు. నాకు ఉన్నటువంటి ఏదైనా టాలెంట్ ఉంటే దాన్ని నేను షైన్ అప్ చేయొచ్చు. స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళు చేయొచ్చు. ఉద్యోగస్తులు ఉన్నారు, వాళ్ళు కూడా తమ ఎబిలిటీస్ని పెంచుకోవచ్చు. ఇవన్నీ వదిలేసి, ఎందుకంటే స్క్రీన్ టైం విపరీతంగా పెరిగింది మనకి, ఓకే, మ్యాక్సిమం టైం ఈవెన్ బుక్స్ చదవటం కూడా మానేసి మనం స్క్రీన్నే చూస్తూ ఉంటున్నాం. ఈ స్క్రీన్లో మనం మంచిని ఎందుకు చూడకూడదు, చెడు మాత్రం ఎందుకు చూడాలంటే మనకి మనంగా రిఫార్మ్ చేసుకోవాల్సింది ఏంటంటే వీటన్నింటినీ చూడకుండా స్కిప్ చేసేయటం. అసలు చూడకపోతే ఆటోమేటిక్గా వ్యూవర్స్ తగ్గితే ఇటువంటి చెత్తంతా మన చేతుల్లోకి రాదు, మన మొబైల్స్లోకి రాదు. సో ఈ ఫోకస్ ఛాలెంజ్ అనేది నాకు బాగా 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 నచ్చిన కాన్సెప్ట్. ఎందుకో నా స్టూడెంట్స్తో దీన్ని షేర్ చేసుకోవాలనిపించింది కాబట్టి ఈరోజు నేను ఈ వీడియోని అప్లోడ్ చేస్తున్నాను. ఓకే, చెడు ఆకర్షించేంతగా, ఈ కాలం కాదు, ఆ కాలం కాదు, 90s కాదు, 80s కాదు, 70s కాదు, 60s కాదు, చెడు ఆకర్షించేంతగా మంచి ఆకర్షించదు. ఈనాడు కాదు, మన తాతలకైనా, మన తండ్రులకైనా, మనకైనా, మన పిల్లలకైనా చెడే తొందరగా ఆకర్షిస్తుంది.
ఓకే, ఒక విప్లవాత్మకమైనటువంటి సినిమాలు తీసేటటువంటి ఒక డైరెక్టర్, యాక్టర్ ఉన్నారు. ఆయన సినిమాలను ఎంతమంది చూస్తారు? ఒక బూత్ సినిమాలు, బూత్ ఇంటర్వ్యూస్, చెత్త, అసలు సొసైటీని చెడు మార్గంలో నడిపించి, అంటే రిలేషన్షిప్ని అన్నిటినీ తోలనాడే, అన్నింటినీ చెత్త అని చెప్పేటటువంటి ఒక డైరెక్టర్ చెప్పేటటువంటి వీడియోస్ని ఎంతమంది చూస్తుంటారు? ఆబ్వియస్లీ ఈ చెత్త డైరెక్టర్ అని ఎవరైతే ఈ సమాజానికి చెడు చేస్తున్నటువంటి, సమాజంలో యువతకు మంచిని కాకుండా చెడునే టీచ్ చేస్తున్నటువంటి డైరెక్టర్కే ఎక్కువ మంది వ్యూవర్స్ ఉంటారు. ఈ మంచి చెప్పేటటువంటి డైరెక్టర్, యాక్టర్కి ఎక్కువ మంది వ్యూవర్స్ ఉండరు. ఇది క్లియర్. ఇది 60స్లోనైనా, 70స్లోనైనా, 80స్లోనైనా, 90s అంతా చాలా గొప్పగా ఉందని ఈ మధ్యకాలంలో సినిమాలు వస్తాయి. నిజంగా నా వీడియోస్ చూస్తున్న 90s వాళ్ళు ఉంటారు, నిజంగా మన రోజుల్లో అంత గొప్పగా ఉందండి 90s, మంచి చెడు లేదా? అప్పుడు కూడా చెడు ఉంది. కాకపోతే ఇప్పటి చెడుతో చూస్తే అప్పటి చెడు తక్కువే అనిపిస్తుంది. కారణం ఏంటంటే ఇంత చెడు మా అందుబాటులో లేదు, మా చేతుల్లో లేదు. ఆ రోజుల్లో మాకు మొబైల్స్ లేవు. ఓకే, బుక్స్ ఉండేవి, అయితే నావెల్స్ ఉండేవి. నావెల్స్లో మంచి చెడు ఉంటాయి. నావెల్స్ వరకు ఏదో బుక్స్ చదవడం, మ్యాక్సిమం మిగతా బుక్స్ అన్నీ కూడా మంచి చెప్తుండేవి. కాబట్టి కాస్త ఇప్పటికన్నా బెటర్గా మేము ఉండేవాళ్ళమేమో. సో మనకి మనంగా రిఫార్మ్ చేసుకోవాలి, మనకి మనంగా మంచి స్థాయికి వెళ్ళగలగాలి. లేకపోతే మనకున్నటువంటి టాలెంట్స్ని, మనకున్నటువంటి ఆర్ట్ని, మనకున్నటువంటి వేరే ఇంకా ఏవైనా ఉంటే వాటిని షైనప్ చేసుకోవాలి, మెరుగుపరుచుకోవాలి అంటే మంచి వైపు వెళ్ళండి. ఈ ఫోకస్ ఛాలెంజ్, ఇటువంటి చెత్త వాళ్ళ వీడియోస్ని చూడటం తగ్గించండి. మీకు మంచి చెప్పనటువంటి ఏ వీడియోని కూడా మీరు చూడొద్దు. ఎన్నాళ్ళు? ఒక 1, 2, 3 మంత్స్ మాత్రమే ట్రై చేయండి. ఓకే, ఆ తర్వాత మీకే అలవాటు అవుతుంది మంచి వీడియోని చూడటం, చెడు వీడియోని చూడటం. ఇటువంటి వాళ్ళందరినీ తగ్గిస్తే మన మీదకి బలవంతంగా మన చేతుల్లోకి, మన ఇళ్లలోకి, మన బెడ్రూమ్లోకి వచ్చేస్తున్నటువంటి ఈ చెత్తగాళ్ళందరినీ మనం దూరం చేస్తే బాగుంటుంది. ఓకే, ఇటువంటి వీడియోస్ని తగ్గించడం ద్వారా వాళ్ళని చూడొచ్చు. సో అదే ఈ ఫోకస్ ఛాలెంజ్. దీని గురించి నేను మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను. షేర్ చేసుకోండి. ఇక మీరు కూడా ఇతరులతో ఈ ఫోకస్ ఛాలెంజ్ని షేర్ చేయండి, కొంతకాలం, రిస్ట్రిక్ట్ చేసినంత కాలం. ఓకే, ఇంత చెప్పడానికి ముందు నేను ఒక 5 రోజులు ట్రై చేశానండి. ఎందుకంటే నా మొబైల్ ఇలా చూడగానే వీళ్ళే వచ్చేస్తుండేవారు. సో వీళ్ళని నేను ఒక 5 రోజులు ఈ ఫోకస్ ఛాలెంజ్ అన్నదాన్ని నేను చూసిన తర్వాత బాగుంది కదా, ఒక స్వామి వివేకానంద, ఒక దేశానికి ఉపయోగపడేటువంటిదో లేకపోతే మన జీవితానికి ఉపయోగపడేదో మరో దాని మీద కాన్సన్ట్రేట్ చేసుకోవాలి. కనీసం 1-2 గంటల పాటు ఒక రోజులో ఇలాంటి చెత్తనే మనం చూస్తున్నాం కదా అని నేను ఒక 5 days, ఐ థింక్ దిస్ ఇస్ 6th or 7th డే. ఓకే, నేను ఇది అన్నిటినీ కనిపిస్తున్నా, వాళ్ళు వెంటనే వచ్చేస్తున్నారు. ఆయన భార్య, ఈ బూతులామే, ఈ పరమ చెత్త డైరెక్టర్, వీళ్ళని ఇంటర్వ్యూ చేసే మహానుభావులు, వీళ్ళందరూ వచ్చేస్తున్నారు. వీళ్ళందరినీ కావాలని స్కిప్ చేసుకుంటూ వెళ్ళి ఎక్కడైనా ఇదిగో ఈ ఫైనాన్షియల్ మ్యాటర్, ఈ ఫైనాన్షియల్ ఇంకా ఇంత ఎక్స్ట్రా మీరు సంపాదించుకునే ఛాన్స్ ఉందంటే ఓకే రైట్, మన ఫ్యామిలీకి ఇది కావాలి. ఓకే, లేకపోతే ఇదిగో కొత్త ఇంగ్లీష్కి సంబంధించినవేవో వెంటనే అవి చూస్తూ ఒక్క 6 or 7 days అయింది నేను స్టార్ట్ చేశాను. నిజంగా నాకు చాలా నచ్చింది, మీతో షేర్ చేసుకుంటున్నాను. రైట్, మీరు కూడా ఫాలో అవడానికి ట్రై చేయండి.